మిత్రులరా నమస్తే. నేను మీ చిత్తలూరి. ఇది నా మనిషి అలికిడి లేఖ అని నేను 2021లో ప్రచురించిన కవితా సంపుటి. దీంట్లోంచి ఒకానొక యుద్ధ సందర్భంలో నేను రాసినటువంటి కవిత. మరి ఇవాళ యుద్ధ నేపథ్యంలో ఉన్నవాళ్ళం కాబట్టి మరి ఆ సందర్భంగా బాగుంటుందని ఈ కవితను మీకోసం చదివి వినిపిస్తున్నాను. ఈ కవితా శీర్షిక యుద్ధమే నా అసలైన శత్రువు. నేను కొత్తగా కొట్లాడేదేముంది, యుద్ధమే నా అసలైన శత్రువు. మనుషుల మధ్య గోడలేమిటి, గోడల్లాంటి సరిహద్దులేమిటి, సరిహద్దుల వద్ద కవ్వింపులేమిటి. అసలు యుద్ధమేంటి? ప్రపంచమే కుగ్రామమైన చోట మనుషుల మధ్య వాస్తవాధీన రేఖల్లాంటి వేరుపరిచే గీతలేమిటి. మనిషిని ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు. ఏ దేశమైతే ఏమిటి, ప్రతివాడికి ఒక తల్లి ఉంటుంది. తల్లి లాంటి ఒక దేశమూ ఉంటుంది. మనిషిని పోలిన ఒక దేహమూ ఉంటుంది. ఇంకా నేలను ముక్కలు చేసి పంచుకోవటమేమిటి? పూల చెట్టుకు పూలు కోసినంత సహజంగా కుత్తుకలు కోయటమేమిటి? రాళ్లను పేల్చినంత అలవోకగా ఒక దేశం కన్న కొడుకు గుండెను పేల్చటమేమిటి? రక్తపాతమేమిటి? శ్వాసలు కోల్పోవటమేమిటి? శవాల దిబ్బలు మొలిచే సరిహద్దులేమిటి? నగరాలేమిటి? చిన్న వైరస్ కాటేస్తే చాలు ప్రపంచమే ఏకమయ్యే మనుషులున్న చోట ఈ గీతలేమిటి? యుద్ధం పేరున మనుషుల్లోని మానవత్వానికి ఈ విభేదాల వాతలేమిటి? మట్టి ఎక్కడైనా ఒక్కటే కాదా? మానవ చర్మం అందులోని గుండె, రక్తమాంసాలు, ప్రాణచలనం, బతకాలనే ఆలోచనలు, ప్రేమించే స్వభావాలు, కరిగిపోయే కళ్ళు, చలించే హృదయాలు అన్నీ ఒకటి కాదా? ఏ దేశమైతే ఏమిటి, ఎక్కడి మనిషి అయితే ఏమిటి, నిలబడడానికింత చోటు, సేదదీరడానికింత ఆకాశం, ఒక పిట్ట, ఒక చెట్టు, చారడంత దేశం చాలదు. 6 అడుగుల నేల కూడా నీ సొంతం కాలేని ప్రపంచంలో 3 జాగా కోసం ఈ దమనకాండేమిటి? మనిషిని ప్రేమించలేని, మనిషితో కరచాలనం చేయలేని, కౌగిలింతై చుట్టుకోలేని ఈ ఎడారితనమేమిటి? ఒకరినొకరు చంపుకునేందుకు ఈ యుద్ధమేమిటి? ఆయుధం కాదు. ఆకలితో ఉన్న దేశం చేతుల్లో అన్నం ముద్దలు పెట్టండి. ఆయుధం కాదు. ఆకలితో ఉన్న దేశం చేతుల్లో అన్నం ముద్దలు పెట్టండి. పేదరికం శూన్యం పరిచిన ప్రపంచం ఖాళీ పళ్ళెంలో బువ్వపూలు చల్లండి. యుద్ధ క్షేత్రాలు కాదు, పంట క్షేత్రాలను మొలిపించండి. ఎందుకీ యుద్ధ గాయాలు, ఎవరూ చెరపలేని ఈ కన్నీటి గేయాలు? యుద్ధం లేని సమాజం కదా కావాలి, ప్రేమించే మనిషితనం కదా కావాలి. అయినా ప్రకృతితో యుద్ధం చేయాల్సిన తరుణంలో దేశాల మధ్య ఈ యుద్ధాలేమిటి? యుద్ధాల వనక మతలబులేమిటి? మానవ దేహాల మధ్య ఈ ద్వేషమేమిటి? దేశంలో ఎక్కడైనా, ప్రపంచంలో ఏ మూలైనా పట్టెడన్నం కాలేని యుద్ధం ఎందుకు? దేశంలో ఎక్కడైనా, ప్రపంచంలో ఏ మూలైనా పట్టెడన్నం కాలేని యుద్ధం ఎందుకు? మనుషుల్ని కలుపలేని సరిహద్దులెందుకు? యుద్ధమే నా అసలైన శత్రువు. మిత్రులారా, ధన్యవాదాలు. ఇదండి యుద్ధం మీద నేను రాసినటువంటి కవిత. మరి మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి పోయట్రీ. లవ్ యూ ఆల్ విత్ మై కవితా సంపుటి మనిషి అలికిడి లేఖ. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.